ప్రైజ్ ద లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. హల్లెలూయా. 100% అండి. ఎందుకంటే ఈ యొక్క మాటని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నానంటే, చాలామందికి ఈరోజు ఈ దినాల్లో ఉంటున్నటువంటి డౌట్ ఏంటంటే, నేను ఏదైనా దేవుణ్ణి అడిగితే దేవుడు వింటున్నాడా? నిజంగా ఆయన నన్ను చూస్తున్నాడా? నేను ఈ పరిస్థితుల మధ్య వెళ్తున్నాను, నేను దేవునితో మాట్లాడాలనుకుంటున్నాను, నా బాధ చెప్పుకోవాలనుకుంటున్నాను, నిజంగానే చూస్తున్నాడు అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం మొరపెట్టినప్పుడు ఆయన నేనున్నానను. అంటే నీ హృదయం ద్వారా, నీ హృదయంలో నువ్వు పడుతున్నటువంటి బాధ ద్వారా ఏ విధంగా ఆయన దగ్గర నువ్వు విన్నవించుకుంటున్నావో, నీ హృదయంలో నుండే దేవుడు మాట్లాడతాడు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్న దేవుడై ఉన్నాడు. మనుషులైతే బయట రూపాన్ని, ఒక వెల్త్‌ని, లేకపోతే బ్యూటీని, మనీని, ఇంకా పేరు ప్రఖ్యాతుల్ని చూసి నీ యొక్క మాట వింటారేమో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంతరంగాన్ని చూసే దేవుడు, హృదయ పరిశోధకుడు ఆయన. ఎవరైతే ఆయనని హృదయపూర్వకంగా వెతికి, ఈరోజు ఈ ప్రాబ్లంతో నేనున్నానయ్యా, నన్ను కాపాడు అని ఎవరైతే అడుగుతారో, ఖచ్చితంగా నేనున్నానని దేవుడు మీతో సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఎవరైతే ఇంకా దేవుని దగ్గర చెప్పుకొని ఇంకా నాకు ఆన్సర్ రావట్లేదని బాధపడుతున్నారు, ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని పెట్టి పలకండి. దేవా, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను నీతో ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు ప్రార్థన చేస్తున్నానయ్యా, నా మాట నువ్వు వింటున్నావా, నమ్ముతున్నానయ్యా, విశ్వసిస్తున్నానయ్యా అని మీరు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు ఒక సమాధానాన్ని, శాంతిని, ప్రశాంతతను అనుగ్రహించి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.